ఒక అవగాహన ఉంది ఉన్నప్పుడు ఒక యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అక్కడ వచ్చే స్టేజ్లో వచ్చేసి ఆ కాంటాక్ట్స్ జరుగుతూ ఉంటే దాన్ని నువ్వు బనీన్ వేసుకుని తిరిగావు ఆ సినిమాలో, కొన్ని సినిమాలో చీరలు లాగావు, అది ఎక్స్పోజర్ కాదు. వాట్ యూ ట్రైంగ్ టు సే? అంటే మగవాడు బట్టలు తీస్తే ఎక్స్పోజర్ కాదు. సినిమా అన్నది ఒక నవరసం, నవరసాల్లో కామం కూడా ఒక రసం. ఇంకా మంగపతి క్యారెక్టర్ ఒక సినిమాలో మంగపతి రీసెంట్ అది ఒక మంచి ఇంకా క్యారెక్టర్ నుంచి ఆయన బయటపడలా. ఎందుకు అనసూయ గారి మీద హేట్రెడ్ ఎందుకు స్పందించారు? తప్పేంటి? అండ్ నువ్వు చూసేవాడు దృక్పథంలో ఉంటుంది. నువ్వు అమ్మాయిలో ఏం చూస్తున్నావు? యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో టాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపాయి. హీరోయిన్ డ్రెస్సింగ్ సెన్స్పై కానీ మిగతా విషయాలపై కూడా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అనసూయ, శ్రీనిధి, చిన్మయి సింగర్ వీళ్ళంతా రెస్పాండ్ అయ్యారు, నిధి అగర్వాల్ వీళ్ళంతా. కానీ శివాజీ మళ్ళీ అనసూయపై కూడా కామెంట్స్ చేయడం, మీరెందుకు వచ్చారు మధ్యలో, ఇవంతా ఒక పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కుమారుడు నరోత్తం. నమస్కారం. శివాజీ కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్లో కూడా వచ్చి అనసూయ మీరెందుకు వచ్చారు మధ్యలో, నేను ఒక్క పదం వాడకుండా ఉండాల్సిందే, దానికి క్షమాపణలు అని చెప్పాడు. కానీ మధ్యలో మీరెందుకు వచ్చారు అనసూయ నేను అని చెప్పి ఆమెను కూడా ట్రోల్ చేసే పరిస్థితి కదా. అంటే డ్యామేజ్ అంతా చేసి ఇట్ ఈస్ ఎ పెరినియల్ టాపిక్. ఇది ఒక అమ్మాయి, ఒక సొసైటీ అన్నది ఇట్స్ ప్యాట్రియార్కల్ సొసైటీ కాదు. ఒకప్పుడు ప్యాట్రియార్కల్ సొసైటీ, నౌ ఇట్స్ ఈక్వల్ సొసైటీ ఉన్నప్పుడు దానికి అటువంటి టాపిక్కి పెట్రోల్ పోసిన దాన్ని ఇప్పుడు నువ్వు ఎంత ఆర్పినా అది ఆరదు. అక్కడక్కడి నుంచి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అన్న కాంటెక్స్ట్ ఏంటి? నిధి అగర్వాల్ గారు జనాలు మాల్కి వెళ్ళారు, ఓపెనింగ్కి వెళ్ళారు, సమంత గారు కూడా వెళ్ళారు. వాళ్ళు బయటకు వచ్చారు. దట్ ఈస్ బేసికలీ సెక్యూరిటీ ల్యాబ్స్. మాల్ ఒక సెక్యూరిటీ ల్యాబ్స్. దాన్ని ఆ సందర్భంగా ఆ కాంటెక్స్ట్లో కాంటెక్స్ట్ కుడ్ బి డిఫరెంట్. ఒక ఆడియో లాంచ్ అయి ఉండొచ్చు, బట్ యు ఆర్ ఎ పర్సన్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి. ఒక 70 సినిమాలు చేశారు. తర్వాత కొన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు, బీజేపీ అన్నారు, టీడీపీ అన్నారు. మీరు మంచిగా మీకు సామాజిక స్పృహ ఉంది. బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్కి వెళ్ళా ఒక అవగాహన ఉంది ఉన్నప్పుడు ఒక యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అక్కడ వచ్చే స్టేజ్లో వచ్చేసి ఆ కాంటాక్ట్స్ జరుగుతూ ఉంటే అమ్మాయిలు మోడెస్ట్గా డ్రెస్ చేసుకోవాలి, లేకపోతే ప్రొవోకింగ్ ద అదర్ పీపుల్, అండ్ వాళ్ళు వచ్చి మీద పడతారు. ఏంటది అంటే, అండ్ సో కంపారిజన్ విత్ అప్పుడు సౌందర్య గారు లేరా, అప్పుడు సావిత్రి గారు లేరా, అప్పుడు రష్మిక గారు లేరా, ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇట్ యాడ్స్ ఫ్యూయల్ టు ఫైర్. ఇప్పుడు అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే? డ్రెస్ వీళ్ళు సరిగ్గా వేసుకోవాలి అంటే వీళ్ళు డ్రెస్ సరిగ్గా వేసుకున్న సరిగ్గా అంటే ఏంటి అర్థం? సరిగ్గా అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్? పదాలు కూడా బాగాలేదు. అంటే ఎక్స్పోజ్ చేసేలా బట్టలు ఉండవు. ఎక్స్పోజ్ చేసేలాగా ఎక్స్పోజ్ అంటే వాట్ ఈస్ అంటే ఇప్పుడు మిస్ అమ్మ సినిమా ఉంది, దాన్ని నువ్వు బనీన్ వేసుకుని తిరిగావు ఆ సినిమాలో, కొన్ని సినిమాలో చీరలు లాగావు, అది ఎక్స్పోజర్ కాదు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? అంటే మగవాడు బట్టలు తీస్తే ఎక్స్పోజర్ కాదు. అంటే లేడీస్ ఒక మోడెస్ట్గా షీ హాస్ డ్రెస్డ్ ఇన్ హర్ ఓన్ వే. షీ ఈజ్ నాట్ ఏదో మన రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మనం కంప్లీట్ నగ్నంగా వెళ్తే ఇట్ ఈస్ క్రైమ్ కిందే భావిస్తారు. ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఇప్పుడు నగ్నంగా ఏం లేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళు మోడెస్ట్గా వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు. సినిమాల్లో ఏంటి డైరెక్టర్ చెప్తారు, ఆ క్యారెక్టర్ తగినట్టు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కమెంట్ అన్నారు చిన్మయి గారి మీద, ఈ పాట ఎందులో ఇట్లా పాడావు, అది ఎందుకు చేసావు, రోబో సినిమాలో ఇట్లా పాడావు. చాలా సినిమాల్లో ఉన్నాయి, చాలా సినిమాల్లో చాలా దృశ్యాలు ఉంటాయి. సినిమా అన్నది ఒక నవరసం, నవరసాల్లో కామం కూడా ఒక రసం. అది చూపించే విధానంలో ఉంటుంది. కొంతమంది ఇండైరెక్ట్గా చూపిస్తారు, కొంతమంది డైరెక్ట్గా, అదే బి గ్రేడ్ సినిమాలు ఉంటే డైరెక్ట్ చూపిస్తారు, ఇట్లా ఇండైరెక్ట్ చూపిస్తారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. అంత దాన్ని ఆ కోణంలో చూడదు. అది చూపిస్తారు కాబట్టి రెచ్చిపోతారు కుర్రకారులు, ఏమైనా వెళ్ళిపోతారు అంటాం అన్నది తప్పు. అంటే మీ సంస్కారం లేకుండా పెరిగారని అర్థం. ఇప్పుడు ఒక అమ్మాయిని స్త్రీని చూసినప్పుడు ఒక తల్లినో చెల్లినో ఒక ఫ్రెండో చూడు. నువ్వెందుకు కామంతో చూస్తావు? ఎక్స్పోజర్ అంటే ఏమంటున్నావు? నువ్వు చూస్తున్నావు కాబట్టి అది ఎక్స్పోజరు. నువ్వెందుకు అక్కడ చూస్తావు? నీ కళ్ళు ఎందుకు అక్కడికి పోతాయి?
ముఖం చూడు, స్త్రీని స్త్రీగా గౌరవించు, అది చూడంగానే నీకు ప్రవోక్ అయిపోతుందా? వాట్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్ వాజ్ దట్? ఐ ఫీల్ ఆయన ఏంటంటే చాలా మంచి పేరు ఉంది, ఆయన మంచి ఒక ఈజ్ యాక్టర్గా కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్, మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి దగ్గర అయిన మంచి వ్యక్తి, మంచి ఇది కొంచెం హానెస్టీ ఉన్న వ్యక్తి అన్నది కొంచెం ప్రొజెక్ట్ అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పార్టీ నుంచి వచ్చేయటము, బీజేపీ నుంచి వచ్చేయటము, ఆమ్ ఆద్మీ నుంచి అటు వెళ్ళిపోవటం, కష్టకాలను నిలబడటము, సర్టన్ థింగ్స్ ఇన్ హిజ్ ఓన్ వే, ఒక ఇమేజ్ అన్నది ఉంది. ఇదంతా ఈ ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్స్. ఒక ఇంకా మంగపతి క్యారెక్టర్ను ఒక సినిమాలో మంగపతి రీసెంట్ అది మంచిగా వచ్చింది. ఇంకా క్యారెక్టర్ నుంచి ఆయన బయటపడలా, దట్స్ వాట్ ఐ ఫీల్. ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నారు అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెమ్. శివాజీ కామెంట్స్ని ఎవరైతే తప్పని ఖండిస్తున్నారో వాళ్ళపై కూడా ఆయన ఇప్పుడు అనసూయ చెప్తే అనసూయ మీరెందుకు వచ్చారు మధ్యలోని అంటే శివాజీ రియలైజ్ అయ్యి ఆ ఒక్క పదం వాడకుండా ఉండాల్సింది, అది వాడడం తప్ప, కానీ నేను చెప్పింది మంచి కోసమే కదా. ఒక్క పదం ఏంటంటే చాలా పదాలు వాడారు, ఒక్క పదం ఒకటి ప్రవోక్ చేయడం ఒకటే కాదు. కంపేర్ దెమ్ విత్ అంటే రష్మిక మందన్ అలాగా, లేకపోతే సౌందర్య గారు లాగా, సావిత్రి గారు లాగా అక్కడ మోడెస్ట్గా డ్రెస్ చేసిన అంటే వీళ్ళందరూ ఏంటి, వీళ్ళ గురించి వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు సే? నిధి అగర్వాల్ గారు షీ ఈజ్ యాక్టింగ్ ఇన్ రాజా సాబ్, ఇస్ మోస్ట్ ఇప్పుడు షినోసియర్ ఆఫ్ ఎవ్రీబడి. దెన్ సమంత గారు సీజన్డ్ యాక్ట్రెస్. అండ్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? యూ ట్రైంగ్ టు సే దే నాట్ మోడెస్ట్, ప్రొవోకేట్ చేస్తున్నారని అర్థమా? డెఫినెట్గా అనసూయ గారు లాంటిగా, అనసూయ గారు కానీ హూఎవర్ ఇట్ ఇస్, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్పందిస్తారు. వాళ్ళు ఉమెన్ కాబట్టి ఉమెన్ రైట్స్ కోసం. ఇది ఏంటంటే ఇట్స్ అ ప్యాట్రియార్కల్ స్టేట్మెంట్, ఇట్స్ అడాషియస్ స్టేట్మెంట్ ఇది. అంటే నువ్వు డిసైడ్ చేస్తావా ఒక అమ్మాయి ఎట్లా డ్రెస్ చేసుకోవాలి, ఒక అబ్బాయి డ్రెస్ చేసుకోవాలి డిసైడ్ చేస్తావా? అంటే ఇఫ్ యూ డిసైడింగ్ దట్, ఫాలో ఇట్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకోవటం మానే, వేరు పంచకట్టు వేసుకో, లాల్చి పైజామా వేసుకో, దెన్ మాట్లాడు. నేను ఈ కల్చర్ని ఫాలో అవుతున్నా, కల్చర్ అన్నది ఇట్లానే ఒక వేసుకున్నాను, ఒక బౌండరీ వేసుకున్నాను, ఈ కల్చర్లో నేను ఉన్నాను, ఇదే కల్చర్ మనం ఫాలో అవ్వాలి, ఇదే చెయ్యాలి, మీరు ఇదే ఉండాలి అని చెప్పడానికి ఫస్ట్ యూ ఫాలో ఇట్. ఇప్పుడు వాళ్ళ డ్రెస్ గురించి కమెంట్ చేయడానికి నువ్వు ఎవరు? వాళ్ళు ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకోకూడదు అని చెప్పడానికి హూ ఆర్ యూ? ధర్మకర్తవా? ఆర్ యూ ది వాచ్ డాగ్ ఆఫ్ ద సొసైటీ? నో. మన దేశంలో చూశారంటే వివిధ కల్చర్స్ ఉంటాయి, భిన్నత్వంలో ఏకత్వం. వివిధ కల్చర్స్. ఇప్పుడు ఇస్లాం అనుకోండి, దే హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ, బుర్కా వేసుకోవాలి, దే హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ ఆన్ మోడెస్టీ. Christianity, they have a different liberal view on modesty. They're also everybody is modest, but they have different views. హిందుత్వం మన దాంట్లో డిఫరెంట్ వ్యూ ఆన్ మోడెస్టీ. మనం వేసుకునే బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ అన్నది ఫుల్ హిందూ కల్చర్ కాదు, ఇప్పుడు వచ్చింది అది. ఇంతకుముందు బ్లౌజ్ కూడా వేసుకునేవారు కాదు. ఇప్పుడు దాని గురించి ఏమంటారు అంటే అందరూ యూ గో బట్ మోడెస్ట్ అంటే వెళ్ళిపోవాలి అంటారా? పాతకాలం. అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ, చాలా ఇంకా స్త్రీ ఇంకా అందంగా కనపడేది శారీలోనే. మేబీ మై పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, శారీలోనే. అంటే అది ప్రొవోకేటివా? నువ్వు శారీ కట్టేసుకుంటే ప్రతి ఇంట్లో ప్రతి రెండో ఇంట్లో ఒక తల్లి శారీ కడతారు అంటే అది ప్రొవోకేటివా? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ప్రొవోకేషన్? యూ షుడ్ హ్యావ్ దట్ సెన్స్ బిఫోర్ సేయింగ్ సంథింగ్ ఇన్ పబ్లిక్. దట్టు అది ఒక ప్లాట్ఫామ్లో వచ్చేసి దో యూ సెట్ సారీ చెప్పారు, కాదంటలేదు, బట్ యు ఆర్ సంబడి ఎ నోటెడ్ పర్సన్. యు ఆర్ నాట్ సమ్ టామ్, డిక్ అండ్ హ్యారీ. యు ఆర్ సంబడి హూజ్ యాక్టెడ్ ఇన్ 70 ఫిల్మ్స్ యాజ్ అ హీరో, అగ్రనటుడుగా. మంచి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, ఒక జగపత్ బాబు గారి తర్వాత ఒక మంచి ఒక ఫ్యామిలీ హీరోగా ముందుకు రాణించిన ఒక మంచి యాక్టరు. అండ్ సామాజిక స్పృహ, చాలా ఇంటర్వ్యూస్, చాలా విధంగా స్పందిస్తారు. అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. అట్లా ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల ఏమైంది? డస్ నాట్ ఎండ్ విత్ యాక్టర్ శివాజీ అండ్ మధ్యలో ఇప్పుడు అనసూయ గారు తర్వాత మిగతా వాళ్ళు. ఇట్ డజంట్ స్టాప్ దేర్. దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ సబ్జెక్ట్, నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. ఇంకా ఇటు సైడ్ వస్తారు, అటు సైడ్ వస్తారు, ఇది పెరుగుతూనే పోతుంది. అటువంటి సబ్జెక్ట్స్ టాపిక్స్లో ఎప్పుడు మనం ఫ్యూయల్ పోయకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ.
సోషల్ మీడియాలో కూడా శివాజీ సపోర్టర్స్ ఎక్కువ మంది కామెంట్స్ చేయడం కానీ ఇప్పుడు అనసూయ మీద హేట్ రేట్ పెరగడం ప్రతి దానికి ఎందుకు, ఇప్పుడు అంటే ఎందుకు అలా ఉంటుంది సోషల్ మీడియా? ఎందుకు అనసూయ గారి మీద హేట్రెడ్ ఎందుకు స్పందించారు? తప్పేంటి? సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా అలాగే ఉంటాయి కదా. ఏంటి కామెంట్స్ ఎవరు పెడుతున్నారో అది చూడాలి కదా. బుద్ధునోడు ఎవడని పెడతాడా ఈయన చేసిన కామెంట్కి సపోర్టు? బుద్ధునోడు ఎవడని పెడతాడా చెప్పండి? మోడెస్ట్గా అంటే యూర్ ట్రైంగ్ టు డిఫైన్ మోడెస్టీ. ఓకే, గివ్ మీ ద డెఫినేషన్ ఆఫ్ మోడెస్టీ. అంటే వాట్ ఆర్ ట్రైంగ్ టు అంటే హీరోయిన్లు అందరూ ఇప్పుకుని తిరుగుతున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు అండ్ సొసైటీలో. ఇప్పుడంతా అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రొజెక్ట్? అది చెప్పే విధానం కూడా ఉంది, చెప్పే విధానం ఉంది. మగవాడు ఆడవాళ్ళు ఇద్దరూ మోడెస్ట్గా డ్రెస్ చేసుకోవాలి. మోడెస్ట్గా అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హర్ట్ ఎనీబడి. కొంచెం రాజ్పూత్ పాయలు కానీ హీరోయిన్లు కూడా స్పందిస్తారు, మాకు నచ్చినట్టు మేము డ్రెస్ చేసుకుంటాము, అందులో అభ్యంతరం ఏంటి? అంతే కదా, అభ్యంతరం ఏముందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన మగవాడు ఇప్పుడు జిమ్కి ఎందుకు వెళ్తావు మరి? ఫిజికల్ ఫిట్నెస్, నీ చెస్ట్, నీ బైసెప్స్, నీవన్నీ బాగా కనపడాలి, నువ్వు డ్రెస్ చేసుకుని ఎందుకు? యూ వాంట్ టు లుక్ అట్రాక్టివ్. జిమ్కి వెళ్తారు, దట్ ఈస్ బేసిక్ నేచర్. అంటే నీది ప్రొవకేషన్ కాదా? వాళ్ళు దే వాంట్ టు లుక్ అట్రాక్టివ్, దే వేర్ ఇట్. దట్ బేసిక్, అది బేసిక్ సోషల్ నార్మ్. దాన్ని తీసుకొచ్చేసి నువ్వు వై డూ వాంట్ టు టేక్ ఇట్ త్రూ ద ప్రిజమ్ ఆఫ్ ప్యాట్రియార్కీ? వాడ స్త్రీ అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. వై డూ వాంట్ టు డిఫైన్? దే ఆర్ ఫ్రీ ఇండివిజువల్స్. వాళ్ళు అట్లా డ్రెస్ చేసుకోవటం వల్ల, అంటే డ్రెస్ చేసుకోవటం అంటే ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్పోజర్ అంటే ఏంటి? మొత్తం ఎక్స్పోజ్ చేసుకుని నగ్నంగా వచ్చారా? కాదు కదా. బికినీలు, 2 పీస్ బికినీలు వేసుకుని వచ్చారా? కాదు కదా. వాళ్ళు నచ్చినగా వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంట్లో నైటీస్ వేసుకుంటారు, కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చుడిదార్ కూడా డిఫరెంట్ స్టైల్లో వేసుకుంటారు, డిఫరెంట్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు, ప్యాంట్ షర్ట్స్ కూడా వేసుకుంటారు. అండ్ నువ్వు చూసేవాడు దృక్పథంలో ఉంటుంది. నువ్వు అమ్మాయిలో ఏం చూస్తున్నావు? నువ్వు అమ్మాయిని చూసేది అదే, దానికే చూస్తున్నావా? నీకేంటి, నీకు అదే తల్లిదండ్రులు నేను అలాని పెంచారా? ఇన్ని విమర్శలు ఆయన కామెంట్స్ ఖండించినా కానీ ఆయన మళ్ళీ వచ్చి చెప్పింది ఏది 2 రోజుల తర్వాత, ఆ పదం వాడకపోయి ఉంటే బాగుంటుంది, నాకే కొంచెం గిల్టీగా అనిపించింది. కానీ నా స్టాండ్ మీదే ఉంటా, కొంచెం స్త్రీ అంటే ప్రకృతి అంటే కొంచెం ఇలా ఉండాలి, అంటే జాగ్రత్తగా బట్టలు వేసుకోవాలి, అలా ఉంటేనే గౌరవం అన్నట్టే చెప్తారు. కానీ వీటన్నిటి మీద ఆయన ఎక్కడ తగ్గట్లేదు. అవునండి, జాగ్రత్తగా బట్టలు వేసుకోవాలంటే బట్ ఏంటి ఆ బట్టలు ఎలా వేసుకోవాలి? మీరు వచ్చి నేర్పించండి. మరి మీరు వచ్చి ఒక క్లాస్ తీయండి, మొత్తం ఒక ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ, సొసైటీకి మొత్తానికి మీరే ధర్మకర్త అని చెప్పండి, ఎలా వేసుకోవాలి, ఏం వేసుకోవాలి. ఇప్పుడు మనం గుడిలకు వెళ్తామండి, గుడుల్లో దేవతల విగ్రహాలు ఇప్పుడు దేవతలు నగ్నంగా శిల్పి చేసి ఉంటాడు, నగ్నంగా ఉంటారు. ఇప్పుడు దాంట్లో మీకు కామం కనబడుతుందా లేదా భక్తి కనబడుతుందా? చూసే వాళ్ళ కోణం బట్టి ఉంటుందండి. మనం మన అప్బ్రింగింగ్ బాగాలేదనుకోండి, మన పెరిగిన విధానం బాగాలేదనుకోండి, మనం అలానే చూస్తాం. ఎలా ఫుల్గా కప్పుకొని వచ్చినా అలానే చూస్తాం కదా. మన అప్బ్రింగింగ్ బాగుంటే ఎలా ఉన్నా మనం చూసే కోణం వేరు. దట్ ఈస్ నాట్ ప్రొవకేషన్. అది చాలా తప్పు ఆయన మాడిన మాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు వన్ యాక్టర్ శివాజీ అండ్ వన్ యాక్ట్రెస్ అనసూయ గారు అండ్ చిన్మయ్య గారు, ఇట్లా మధ్యలో వీళ్ళు కాదు. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ సబ్జెక్ట్. ఇట్స్ ఏజ్ ఓల్డ్ గ్లోబల్ సబ్జెక్ట్. అర్థమైందా? అందుకు ఇది ఇక్కడతో ఆగదు, ఇది ఇట్లా పెరిగి పెద్ద వాల్కనో అవుతుంది ఇది ఆపకపోతే. ఇంత సీనియర్ యాక్టర్ ఇలాంటి కామెంట్స్ ఈ టైంలో ఈ టైంలో అదే చెప్పేది. మేబీ సబ్జెక్టుకు సంబంధం లేని కాంట్రవర్సీ కామెంట్స్. అదే ఇంకా సినిమాకు ఉపయోగపడే కామెంట్స్ కూడా కాదు. అదే ఐ కుడెంట్ అండర్స్టాండ్. అంత మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర ఉన్న హీరో ఇట్లా మాట్లాడటం ఏంటి? ఇట్ ఇస్ నాట్ సంథింగ్ అని డిస్టేస్ట్ఫుల్. ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ మంగపతి అని ఒక క్యారెక్టర్ చేశాడు, పేరు వచ్చింది, దాంట్లో సిమిలర్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా రాలా బయటికి. దాంట్లో నా షూటింగ్ సెట్లో ఏమి ఇచ్చారో కానీ డైరెక్టర్ ఆయనకి ఏం బూస్ట్ ఇచ్చారో కానీ ఆ క్యారెక్టర్ నుంచి ఇవాళ వరకు బయటికి రాలని నాకు అనిపిస్తుంది. కోర్టు మూవీలో మంగపతి. కోర్టు మూవీలో మంగపతి. ఓకే సార్, థ్యాంక్ యూ.